మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. జీవవాక్కులు వినుటకు దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ మాటలు వినుటలో మనం ఎంతో భాగ్యవంతులము. 35వ కీర్తన 28వ వచనము, చివరి వచనము. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఇది దావీదు గారు స్తుతిస్తున్నటువంటి మాటలు, దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి మాటలు. రెండు విషయాల కొరకై నేను దినమెల్లా నేను నిన్ను గుర్తు చేసుకుంటున్నాను లేదా స్తుతిస్తున్నాను. రెండు విషయాల నిమిత్తమై. ఒకటేంటంటే నీతిని గూర్చి, దేవుని నీతిని గూర్చి దినమెల్లా స్తుతించుట మొదటిది. రెండవది దేవుని కీర్తిని గూర్చి దినమెల్లా స్తుతించుట. దేవునికి స్తోత్రం. నీతిని గూర్చి దావీదు గారి జీవితంలో దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నీతి, న్యాయము, దాని యొక్క అంటే ఈ లోక నీతి మనకు బాగా ఎరిగినటువంటి వారము. ఈ లోక నీతి కూడా కాలమును బట్టి మారేటటువంటిది, అది పరిమితమైనటువంటిది. అది ఒక దేశంలో ఒక నీతి, ఇంకొక దేశంలో ఇంకొక నీతి ఉండేటటువంటిది. కానీ దేవుని యొక్క నీతి అది నిత్యత్వమునకు, నిత్యము ఏకరీతిగా ఉన్నటువంటి నీతి. అంటే ఈ నీతి అన్నటువంటిది రెండు విధాలుగా, రెండు పదాలను మనము ఉపయోగించవచ్చు. దేవుని నీతి అంటే దేవుడు పరిపాలించే పద్ధతి. దేవుడు మానవులను పరిపాలించే పద్ధతిని బట్టి దేవునికి స్తుతులను చెల్లించుట మొదటిది. రెండవది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక ఇద్దరి మధ్యలో, లేదా రెండు గుంపుల మధ్యలో, లేదా రెండు దేశముల మధ్యలో, లేదా ఒక వ్యక్తికి ఇంకొక గుంపుకు మధ్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారము చేసే దేవుని యొక్క నీతి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దినమెల్లా దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క పరిపాలనను బట్టి, దేవుని యొక్క కార్యములను బట్టి దినమెల్లా దేవునికి వందనాలు. దావీదు గారికి దేవుని యొక్క నీతిని తలుచుకొని దేవుని స్తుతించినటువంటి అనుభవాలు ఎన్నో వాక్యములో మనము చూడగలుగుతాము. దేవుని యొక్క నీతిని బట్టి ఆయన స్తుతించుట, అనేక విషయమై దేవుని స్తుతిస్తాడు. అంటే దేవుని యొక్క సుగుణములను, దేవుని యొక్క స్వభావమును బాగుగా ఎరిగినటువంటి వాడు దావీదు గారు. సరే, ఇప్పుడు సాధారణంగా నీతి, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క న్యాయం గురించి ఆలోచన చేస్తే మనకు ఎప్పుడు కూడా దేవుడు మంచే చేయాలని, న్యాయము చేయాలని అడిగినప్పుడు ఇది ఇద్దరి మధ్యలో ఒకరికి నువ్వేమి తప్పు చేయలేదు అని ఒకరికి చెప్పాలి, ఇంకొకరికి నువ్వు తప్పు చేశావు అని చెప్పాల్సి వస్తుంది. అదే న్యాయం. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా తనకు దేవునికి మధ్యలో సమస్య వచ్చినప్పుడు ఎవరికొకరికి పాజిటివ్ ఉంటుంది, ఇంకొకరికి నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ మొట్టమొదటి పాఠం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం అనుకున్నదే దేవుడు నా వైపు న్యాయం జరగాలి, నాకే న్యాయం అంటే నా వైపు నిలబడాలి,
ఎప్పుడు అవతల వ్యక్తికి శిక్ష, నాకు విడుదల అన్న ఆలోచన మాత్రమే కాక, ఇంకొక కోణంలో దావీదు గారి ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి పాఠము 51వ కీర్తనలో 4వ వచనములో చూడండి. 51వ కీర్తన 4వ వచనంలో ఇక్కడ కూడా ఒక న్యాయం జరిగింది. ఒక నీతి, దేవుని యొక్క నీతి జరిగింది. 51వ కీర్తన 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగుపడుదువు. దావీదు గారి జీవితంలో దేవుడు తీర్పు తీర్చాడు. మరి ఇప్పుడు తీర్పు ఎవరి వైపు వచ్చినట్టు? ఎవరి వైపు వచ్చింది? దావీదు వైపుకు రాలేదు. దావీదు వైపుకు రాలేదు. దేవుడు ఒక తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పులో ఒకరికి మరణశిక్ష పడింది. ఎవరికి మరణశిక్ష పడింది? దావీదు గారి యొక్క కుమారునికే మరణశిక్ష పడింది. మరి ఈ నీతిని బట్టి, ఈ న్యాయమును బట్టి నేను దినమెల్లా నిన్ను స్తుతిస్తాను. నా నాలుక నీ నీతిని బట్టి దినమల్లా నేను నిన్ను ఘనపరుస్తాను. అంటే నష్టం వచ్చినప్పుడు ఫైన్ వేస్తారు. శిక్షలో తీర్పు తీర్చినప్పుడు ఫైన్ అన్న వేస్తారు, జైలు అన్న వేస్తారు, లేదా కొట్టనన్న కొడతారు. కొన్ని దేశాలలో ఉరెన్న వేస్తారు. రకరకాల తీర్పులు కదా. అయితే దేవుడు తన జీవితంలో ఎట్టి న్యాయమును ఇచ్చినప్పటికీ, ఎట్టి తీర్పు ఇచ్చినప్పటికీ, దాన్ని బట్టి ఆయన దేవునికి వందనాలను చెల్లిస్తూనే ఉన్నాడు. దానికి అడ్డు చెప్పలేదు. దానికి ఎదురు ప్రశ్న లేదు. కాబట్టి మనము దేవుని పిల్లలముగా సమస్య వచ్చినప్పుడు మనకే ఒక్కొక్కసారి నష్టం జరుగుతుంది. అవతల వ్యక్తులు అన్యులైనప్పటికీ, దేవుని ఎరగనటువంటి వారైనప్పటికీ శిక్ష మనకు వస్తుంది. అప్పుడు ఆ శిక్షను బట్టి, ఆ తీర్పులను బట్టి, ఆ దేవుని నీతిని బట్టి దినమెల్లా దేవుణ్ణి స్తుతించుట. ఇది సాధ్యమా? ఇది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆత్మను మనలో ఉంచినప్పుడు ఇది సాధ్యము అవుతుంది. అన్ని సమయంలో నెగిటివ్ అని కాదు, పాజిటివ్ కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు. దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిని అనుసరించి పరిపాలించువాడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయములో 3వ వచనము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 3, 4 వచనాలు నేను చదువుతున్నాను. 13, 14 వచనము. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. అంటే ఆయన నోటి తీర్పులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. చూడండి, ఈరోజు దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క తీర్పులను బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. స్తుతులకు అర్హుడు ఈ సృష్టినంతటిని చేసినటువంటి వాడు గనుక, ఈ సృష్టినంతటిని జరిగించువాడు, పరిపాలించువాడు. ఆయన నీతిని అనుసరించి ఆయన పరిపాలిస్తున్నాడు. కాబట్టి మనము దేవుని స్తుతిస్తూనే ఉండాలి అన్ని విషయములలో. మనం అనుకున్నది రిజల్ట్ రాదు. ఒక్కొక్కసారి
మనం అనుకున్నటువంటి ఒక్కొక్కసారి మనము ప్రార్థన చేస్తాం. సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది, మనకు అనుకూలంగా వచ్చులాగున మనం ప్రార్థన చేద్దాము అనేది ఎట్లుంది? ప్రభా, ఏ తీర్పు వచ్చినా నీకే మహిమ కలుగును గాక. నీవు నీతిని అనుసరించి పరిపాలిస్తావు. నీవు ఎవరి క్రియల చొప్పున వానికి తీర్పునిస్తావు. నీవే మహిమపరచబడాలి. ఎట్టి తీర్పు వచ్చినా నీకు వందనాలు. ఎట్టి తీర్పు వచ్చినా నీకు వందనాలు. ఒకటి మాత్రం స్టాండర్డ్, ఆయన నీతిని అనుసరించి పరిపాలిస్తాడు. ఆయన న్యాయమే జరిగించు. ఆయన న్యాయమే జరిగించును. కాబట్టి మనము రికమెండేషన్ చేయనక్కరలేదు. మనము దేవునికి ఏదో తెలియనట్టు, ఆ సంగతులు తెలియనట్టు మనమే రీజన్స్ చెప్పి, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ప్రభువా నువ్వు మా వైపు ఉండాలి, తీర్పు ఇట్లా రావాలి. ఎట్లా తీర్పు వచ్చినా దేవుని నీతి మాత్రమే పరిపాలన జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అన్ని పరిస్థితులలో స్తుతులను స్తుతులకు స్తోత్రార్హుడు. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో 31వ వచనము, 31 అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము, 31వ వచనము. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. దేవుడు ఒకరిని నియమించాడు, యేసుక్రీస్తుని. ఈయన భూలోకమునకు నీతిని అనుసరించి తీర్పు తీర్చును. నీతిని అనుసరించి తీర్పు తీర్చును. ఎవరి క్రియ వారు గొప్పవారేమి కొద్దివారేమి, ఈ పదం ముఖ్యమైనటువంటి, గొప్పవారేమి కొద్దివారేమి అందరికీ తన నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చును. ఏంటి ఈరోజు పాఠము అంటే, నా జీవితంలో దేవుని యొక్క పనులన్నీ దేవుడు నీతిని అనుసరించే జరిగిస్తున్నాడు. దేవునికి వందనాలు. ఏదైనా పొరపాటు అయిందా అంటే అది నా వల్లనే, కానీ దేవుని వల్ల అన్యాయము జరుగుట అసాధ్యము. దేవుడు అన్యాయం చేయుటకు మానవుడు కాదు. దేవుడు సమస్తమును, నిత్యత్వము నుండి నిత్యత్వమునకు సమస్తమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క కార్యాలను బట్టి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయము చేశాడు అని అనకూడదు. నాకు దేవుడు అన్యాయం చేశాడు అని అనకూడదు. దేవుడు న్యాయమే చేయును, నీతియే జరిగించును. దేవానికి వందనాలు. మనకు మంచి జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు న్యాయం చేశాడని, ఆ విధంగా జరగకుండా ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా మన సొంత ఇంటిలో ఎవరైనా చనిపోతే, మనం కోల్పోతే దేవుడు నాకు అన్యాయం చేశాడు, కాదు కాదు కాదు. దేవుడు నీతియే జరిగించును.
దేవుని యొక్క తీర్పులు న్యాయములు. దేవునికి వందనాలు. చూడండి, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయములో 3, 4 వచనాలు. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసెదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, వీళ్ళు ఎవరు అంటే క్రూరమృగము ముద్ర వేసుకొననటువంటి వారు, వానికి లోబడనటువంటి వారు. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి. కాబట్టి నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. దేవుని యొక్క మార్గాలు, పరిపాలన, ఆ తీర్పులు ఇవన్నీ కూడా సత్యమైనటువంటివి. వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఒక్కొక్కసారి మానవ రీతిగా మనకు ప్రశ్నలు ఎన్నో వస్తూ ఉంటాయి. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 6వ అధ్యాయములో 5వ ముద్ర విప్పబడినప్పుడు 9వ వచనంలో, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన వాక్యం సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేశారు. ప్రభా నువ్వు కరెక్ట్గా చేయడం లేదు అన్న ఆలోచన. మమ్మల్ని వాళ్ళు చంపారు, మమ్మల్ని వారు నరికారు, రాళ్లతో కొట్టి చంపారు. మరి వాళ్ళకి శిక్ష ఏంటి? శిక్ష రాలేదు. మేము బ్రతికున్నప్పుడు రాలేదు. మేము బ్రతికున్నప్పుడు మా ఎదుట శిక్ష రాలేదు. మేము చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది ప్రభా? మరి నువ్వు వాళ్ళకి ఎప్పుడు వరకు తీర్పు తీర్చకుండా ఉంటావు? ఎప్పుడు ఎంతకాలము తీర్పు తీర్చకుండా ఉంటావు? సాధారణంగా మనకు కూడా అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు ఎవరైనా హాని కలిగిస్తే, ఎవరైనా మనకు ఎట్లుండాలంటే వెంటనే తీర్పు తీర్చేటటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది అంట. చూడండి, మన వరల్డ్ వ్యూ అనేటువంటి చాలా చిన్నది. మనము కొంత దూరం మాత్రమే చూడగలుగుతాము, కొంత దూరం మాత్రం చూడగలుగుతాం. కానీ దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వంను చూడగలుగుతాడు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే 11వ వచనంలో, ప్రకటన 6వ అధ్యాయము 11వ వచనంలో, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇది మరీ విడ్డూరం. ఏంటి? మీరు తీర్పు జరగాలని కోరుకుంటున్నారు, నిజంగానే మీరు నష్టపోయారు, మిమ్మల్ని చంపారు. కానీ మీ వలనే ఇంకా కొంతమంది చంపబడాలి. ఒక లెక్క ఉంది నా మనసులో.
ఆ లెక్క పూర్తియగు వరకు తీర్పు జరగదు. ఆ లెక్క ఏంటి లెక్క? చంపబడుట. ఇంకా రాళ్లతో కొట్టబడి చంపబడేటటువంటి వారు భూలోకంలో ఎంతమంది ఉన్నారు? ఆ లెక్క పూర్తయ్యే వరకు మిమ్మల్ని ఎవరు చంపారో, ఎవరు ఇబ్బంది పెట్టారో వారికి తీర్పు జరగదు. ఇది రెండవ పాఠం ఈరోజు మనకు. మొదటి పాఠం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఏది చేసినా అది న్యాయమే. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభా మరి వారు నిష్కారణంగా నా మీద వారు అన్యాయపు తీర్పునిచ్చారు, నన్ను ఇబ్బంది పెట్టారు, కష్టపెట్టారు, మరి వారికి తీర్పు ఇవ్వడం లేదేంటి? జవాబేంటంటే, నా సమయములో నేను తీర్పు ఇస్తాను. నీకు తెలియదు ఎవరిని ఏ విధముగా, ఎప్పుడు, ఎటువంటి శిక్ష వేయవలెనో దేవుడు పరిపూర్ణంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది నమ్మడమే, అంతే. ఇంకా శిక్ష ఇస్తాడు, తీర్పునిస్తాడు. 19వ అధ్యాయములో ప్రకటన గ్రంథము 1వ వచనంలో, అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. 2వ వచనంలో, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతి దండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. దేవుని యొక్క తీర్పులు సత్యములు, న్యాయములు. దేవుడు ఆ మహావేశ్యకు తీర్పు తీర్చెను. 18వ అధ్యాయంలో మహావేశ్య, మహాబబులోను పట్టణం. ఇంతకుముందు మీలో ఒకరు ఆ పదం వాడారు, మహాబబులోను పట్టణం. ఆ ప్రపంచంలో మనం ఇప్పుడు ఉన్నాము. మరి వాళ్ళకు శిక్ష ఎప్పుడండి? వారికి ఎప్పుడు తీర్పులు తీర్చబడతారు? ఎప్పుడు తీర్పు తీర్చినా అది సత్యము, అది న్యాయము, అది సరైనటువంటి సమయము. దాన్ని బట్టి దినమెల్లా నేను దేవుని స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి దినమెల్లా నేను దేవుని స్తుతిస్తాను. దేవా, నా నాలుక నీ నీతిని బట్టి దినమెల్లా సల్లాపములు చేయును. కీర్తనల గ్రంథము తిరిగి 9వ అధ్యాయములో 16వ వచనంలో చూడండి. 9:16లో, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. ఈ లోకంలో కూడా తీర్పు ఉన్నది. 3వ పాఠం. ఈ లోకంలో కూడా తీర్పు ఉన్నది. మనము శరీరంలో ఉన్నప్పుడు కూడా తీర్పు ఉన్నది, న్యాయం ఉన్నది, నీతి ఉన్నది. అంతేగాని ఇప్పుడు దేవుడు ఏం చేయడం లేదు, వాళ్ళు ఏం చేసినా మౌనంగా ఉన్నాడు, ఎప్పుడో తర్వాత భవిష్యత్తులో యేసుప్రభు వచ్చిన తర్వాత ఒక్కటే తీర్పు ఉంటుంది, ఇప్పుడేం తీర్పు ఉండదు అన్నటువంటిది కాదు. ఈ లోకంలో కూడా తీర్పు ఉంటుంది. అప్పుడు కూడా దేవుడు నీతిమంతుడే. నీతిమంతుడే. మనము మన దీనస్థితిని చూచి మనల్ని హెచ్చించే నీతి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. మరియు మనల్ని సరిచేయడానికి క్రమశిక్షణలో పెట్టే నీతిగా పరిపాలించే దేవుడు ఉన్నాడు. అట్టి యేసుక్రీస్తుని మనము కలిగి ఉన్నాము. యేసుక్రీస్తుని కలిగినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారిలో కూడా అటువంటి కొన్ని కష్టము, నష్టము, మనస్సు నొచ్చుకొనుట,
ఏడ్చుట, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ దేవుని యొక్క నీతి అనేటువంటి ఫ్రేమ్వర్క్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతుడు. చూడండి 40వ కీర్తన 9వ వచనము 10వ వచనము. కీర్తన గ్రంథము 40వ కీర్తన 9, 10 వచనాలు. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవాది నీకే తెలిసి ఉన్నది. మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించాడు. నీ నీతిని 10వ వచనంలో, కీర్తన గ్రంథము 40వ కీర్తన 10వ వచనము. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. నీ నీతిని నీ సత్యమును నీ న్యాయమును నేను ప్రకటిస్తున్నాను. 51వ కీర్తన ఆయన ప్రకటించాడు. దేవుడు నాకు న్యాయమే చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో నేను గొర్రెలు కాసుకునేటటువంటి నన్ను తీసుకుని వచ్చి రాజుగా చేశాడు. దేవుడు ఎంత నీతిమంతుడు. కనుక ఈ కార్యములన్నీ నా జీవితంలో జరిగే ప్రతి కార్యమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నీతి, న్యాయములు, సత్యములు, కార్యములు అన్నిటిని బట్టి అది మనకు మేలుకైనా, అది మనకు కష్టం వచ్చినా దేవుని యొక్క నీతి పరిపూర్ణము అని మనకు అది మనసులో వ్రాయబడాలి. దేవుని ప్రశ్నించే అవకాశం లేదు. మనకు ఇప్పుడు కాకపోయినా తర్వాతన్నా తెలుస్తుంది. అది ఇప్పటికీ అది అన్యాయంగా కనపడుతుంది. దేవుడు నా జీవితంలో ఎందుకు చేశాడు ఇది, ఎందుకు ఈ కష్టంనిచ్చాడు, వెంటనే మనకు జవాబు రావడం లేదేంటి? కానీ కొంతకాలం తర్వాత ప్రభువా నువ్వు కరెక్టే చేసావు. చాలా విషయాలలో మనం గతంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉంటాము. అనేక విషయములలో, ఉద్యోగాల విషయంలో కానీ, వివాహాల విషయంలో కానీ ఆ టైంని ఆలోచన చేస్తే మనం ఒకటి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి ఉంటాం, ఫలానది కావాలని, కానీ దొరకలేదు. ఇప్పుడు ఆలోచన చేస్తే దొరకకుండడము ఎంత మంచిదైంది ప్రభువా. ఫలానా వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలని అనుకున్నాను, ఎంత ప్రయత్నం చేశాను, కానీ నాకు వేరే వారితో వివాహం అయింది. ఇప్పుడున్నటువంటి వివాహము ఎంత దీవించావు ప్రభువా. అప్పుడు నేను తొందరపాటు, ఫలానా ఉద్యోగం కావాలని నేను ఎంత ప్రయత్నం చేశాను, కానీ ఆ ఉద్యోగంతో ఈ ఉద్యోగాన్ని పోల్చుకుంటే నాకు ఎంత మంచి ఉద్యోగం. నువ్వు ఎంత న్యాయవంతుడవు, నీతిమంతుడవు. అప్పుడు మనం ఎంతగానో ప్రార్థన చేసి ఉంటాము ఒకటి కావాలని, ఎంత వేడుకొని ఉంటాము, కానీ అది ఇవ్వలేదు. అది మన జీవితంలో జరగలేదు. దేవునికి వందన. అది దేవుని నీతి, దేవుని యొక్క న్యాయం. మనకు తెలియదు నీతి న్యాయములు. మనకు తొందరపాటు ఎక్కువ. అసలు మనకు మానవ బుద్ధికి దేవుని నీతికి అర్థం కానే కాదు. కాబట్టి సింపుల్గా మనం ఆయన నీతికి అప్పగించుకోవాలంతే. ఏదైనా జరిగిందంటే నువ్వు పర్ఫెక్ట్ ప్రభు అనాలి. తర్వాత ఇప్పుడు అది కొంచెం ఇబ్బందిగా, కష్టంగా కనపడినా తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ఎవరి క్రియలు చొప్పున వారికి తీర్పు తీర్చును. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మన హృదయంలో రాయనుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి వందనాలు.